ఓం సర్వేభ్యో నమః. మనము భక్తి ప్రవచనాల్లో భాగంగా వైదిక సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాము. తత్వశాస్త్రంలోని కొన్ని సాంకేతిక పదజాలాన్ని తెలుసుకుంటేనే తర్వాత చెప్పబోయే తాత్విక విషయాలు అర్థమవుతాయి. కాబట్టి టర్మినాలజీలో కొన్ని పదాల గురించి చెప్తున్నాను. ఈరోజు మనము సత్యాసత్యముల పరీక్ష గురించి తెలుసుకుందాం. సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి ముందు క్లాస్లో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సత్యాన్ని అసత్యాన్ని గుర్తుపట్టాలి అంటే ఎలాగా? మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఒక పసుపు రంగు పదార్థం ఒకటి దగదగా మెరుస్తూ మనకు ఒకటి కనిపించింది రోడ్డు మీద. అదొక నగ. ఆ నగని తీసుకొని మనము అది నిజమైన బంగారమా లేకపోతే అది ఇత్తడి లాంటిదా తెలుసుకోవాలని చెప్పి మనము అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇస్తే అతడు ఒరిపిడి రాయి మీద రాస్తాడు. సూదంటి రాయి అంటారు, దాని మీద రాసి అది బంగారమా కాదా చెప్తాడు. అదేవిధంగా ఒక విషయాన్ని, ఒక వస్తువులో ఉన్న గుణాన్ని, వ్యాపించి ఉన్న గుణాన్ని మనము సత్యము అని చెప్పి అనుకుందాం. మరి అది సత్యమా కాదా ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దాన్ని కూడా పరీక్షించాలిగా. అలాంటి పరీక్షలు 5 రకాలుగా ఉంటాయి. అదేంటి అనంటే, మొట్టమొదటిది వేదము అనేది పరమేశ్వరుని యొక్క వాణి నుంచి వెలువడింది. కాబట్టి వేదాన్ని మించిన పరమ ప్రమాణము లేదు. వేదములో అన్ని పదార్థముల యొక్క జ్ఞానం అందులోపట ఉంది. కాబట్టి వేదములో చెప్పబడింది ఏదన్నా ఉంటే దాన్ని పరమ ప్రమాణంగా మనము ఒప్పుకోవాలి, అది సత్యమే అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండవది, సృష్టి నియమానికి ఆ సత్యం అనేది అనుకూలంగా ఉందా లేదా అనేది మనమే చూడాలి. ఒకవేళ సృష్టి నియమాలకి అనుకూలంగా ఉంటే అది సత్యము, సృష్టి నియమానికి వ్యతిరేకంగా ఉంటే కనుక అది అసత్యం అని మనము తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగైతే తల్లిదండ్రులు లేకుండానే దేవుడి వరం వల్ల ఒక పిల్లవాడు పుట్టాడు అని అనుకుంటే అది తప్పవుతుంది. ఎందుకు అనంటే సృష్టి మొదట్లో మాత్రమే అమైథున సృష్టి జరిగింది, తర్వాత మొత్తము మైథున సృష్టియే జరుగుతుంది. కాబట్టి అమైథునంగా ఎవరైనా పిల్లవాడు పుట్టాడు అనంటే అది తప్పు అని చెప్పి మనము అనుకోవాలి, ఎందుకంటే అది సృష్టి నియమానికి వ్యతిరేకం. తర్వాత మూడవది ఏంటిది అనంటే ఆప్త ప్రమాణం. ఆప్తుడు అనంటే ఎవరు అనంటే పూర్ణ విద్వాంసుడు, సత్యోపదేశకుడు, ధర్మ ఆచరణము చేసేవాడిని ఆప్తుడు అని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఇది సత్యమా అని చెప్పి అడిగితే వాళ్ళు సత్యము అని చెప్పిందల్లా సత్యము అని మనము గుడ్డిగా నమ్మేయవచ్చు. ఆ తర్వాత 4వ పరీక్ష ఏంటి అనంటే, సరే వేదంలో తెలీదు, మనకు సృష్టి నియమాల గురించి మనకు అవగాహన లేదు, మనకు అందుబాటులో ఎవరు ఆప్తుడు లేరు, మనకి సద్గురువు దొరకలేదు. అప్పుడు ఏంటి అనంటే ఇంకొక పరీక్ష ఏం చేసుకోవాలి అంటే, మన ఆత్మ గనక పవిత్రమైంది అయితే గనక మన ఆత్మకి అనుకూలంగా ఉండి మన ఆత్మకి అది సుఖాన్ని కలిగిస్తూ, ఎలాగైతే మన ఆత్మకి సుఖాన్ని ఇస్తుందో ఎదుటి వాళ్ళకి కూడా అది చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది అని అనుకుంటే అది సత్యము అని చెప్పి మనము అనుకోవాలి. మన ఆత్మకి ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తుందో అది ఎదుటి వాళ్ళకి కూడా తప్పనిసరిగా దుఃఖాన్ని కలిగిస్తుంది, కాబట్టి అది అసత్యము అని చెప్పి మనము అనుకోవచ్చు. ఆ తర్వాత 5వది ఏంటి అనంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల ఆధారంగా కూడా ఒక విషయాన్ని సత్యమా అసత్యమా అని తెలుసుకోవచ్చు. ఆ ప్రమాణాలు 8 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ప్రత్యక్షం, రెండవది అనుమానం, మూడవది ఉపమానం, 4వది శబ్దము,
ఐదవది ఐతిహ్యము, ఆరవది అర్థాపత్తి, ఏడవది సంభవం, ఎనిమిదవది అభావం. ఇందులో చాలామంది మొదటి 4ని ముఖ్యమైనవిగా తీసుకుంటారు. మిగతా 5 అనేటివి శబ్ద ప్రమాణంలో మిగతా 4 శబ్ద ప్రమాణంలో కలిసిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. ప్రత్యక్ష, దీనికి ఒక న్యాయ దర్శనంలో ఒక సూత్రం వస్తుంది, ప్రత్యక్షానుమానోపమాన శబ్దాః ప్రమాణాని అని. అంటే ఏ సాధనం ద్వారా వస్తువు యొక్క జ్ఞానము కలుగుతుందో దాన్ని ప్రమాణము అని చెప్పి అంటారు. అయితే ఈ సాధనాలనేటివి 8 రకాలుగా ఉన్నాయి. మొదటి 4ని ఒక సూత్రంలో చెప్తారు, 1:3 లోపల చెప్తారు, మిగతా 4ని ఇంకొక చోట చెప్తారు. మొదటి 4 గురించి చూద్దాం. ప్రత్యక్షము అనంటే ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం. అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన లోపల జ్ఞానేంద్రియాలు, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము, చెవులు అనేటివి ఏదైతే ఉన్నాయో ఇవి పంచభూతాల యొక్క గుణాలు, వీటినే అర్థములు అని చెప్పి అంటారు. ఆ అర్థములతోటి వాటి కలయిక జరిగినప్పుడు ఏర్పడే జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానం. ఉదాహరణకి ఆకాశం ఉంది. ఆకాశము దాని యొక్క గుణం ఏంటి అని అంటే శబ్దము. ఒక శబ్దం వినిపించినప్పుడు మనకి అక్కడ ఏదో ఒక యానకం ఉంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా గాలి యొక్క గుణం ఏంటి అని అంటే స్పర్శ. మనకి ఎండాకాలం లోపల బాగా వేడి గాలులు వీస్తూ ఉంటాయి. వీస్తూ ఉన్నప్పుడు స్పర్శ ద్వారా మనకి వేడి గాలి యొక్క మనకి జ్ఞానము కలుగుతుంది, ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. దాన్ని బట్టి అల్పపీడనము ఏర్పడింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అందుకే వేడి గాలులు అనేటివి ఈద్రగాలులు వస్తున్నాయి అని మనకి అర్థమవుతుంది. అదేవిధంగా అగ్ని ఉంది, దానికి గుణము రూపము, అది కళ్ళ ద్వారా మనం చూస్తాము. అదేవిధంగా జలం ఉంది, నీరు, అది దాని గుణం ఏంటి అంటే రసము, నాలుక ద్వారా మనము దాన్ని తెలుసుకుంటాము. అదేవిధంగా పృథివీ అంటే భూమి ఉంది, దానికి గుణం ఏంటి అని అంటే గంధము, అది ముక్కు ద్వారా మనము తెలుసుకుంటాము. దూరంగా ఇక్కడ వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు మనకు మట్టి వాసన వస్తుంది. అంటే ఆ మట్టి అనేది లేచి గాల్లో కలిసి మన ముక్కు పుట్టలోకి వెళ్ళినప్పుడు మనం ఆ వాసన ద్వారా మనం దూరంగా ఎక్కడో వర్షం పడుతుంది అని మనము తెలుసుకుంటాం అన్నట్టు. ఇలాంటి ప్రత్యక్షమైన జ్ఞానము వల్ల మనకి ఏర్పడేది సత్యము అనేది మనము తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఏంటి అని అంటే మన ఇంద్రియాలు అనేటివి చాలా అసమర్థమైనవి. అన్ని విషయాలని ఇవి తెలుసుకోలేవు. ఒక కళ్ళతో మనం చూసింది ఒక్కోసారి అది నిజం కాకపోవచ్చు, చెవులతో విన్నది కూడా ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. ఉదాహరణకి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థామ యొక్క తండ్రి అయిన ద్రోణాచార్యుడు అశ్వత్థామ హతకుంజరః అని చెప్పి ఏదైతే సుయోధనుడు అంటే ధర్మరాజు యుధిష్ఠరుడు ఎవరైతే ధర్మరాజు అన్నాడో ఆ మాటని పూర్తిగా వినకుండానే అశ్వత్థామ హతః అని చెప్పి అన్నాడు. కుంజరః అనే మాట వినింటే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చనిపోయింది అని అర్థం చేసుకునేవాడు. కానీ మొదటి 2 పదాలే విన్నాడు. శబ్దం అక్కడ యుద్ధ నగారాల శబ్దం వల్ల ఆ కుంజర అనే పదం వినిపించకపోవడం వల్ల అతడు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అంటే అక్కడ ప్రత్యక్ష జ్ఞానమే అది, అయినా కూడా అది సత్యము కాదు, అతను అసత్యాన్ని గ్రహించాడు. ఇలాగా మనకి లిమిటెడ్గా మన జ్ఞానేంద్రియాలకి శక్తి ఉంటుంది కాబట్టి దాన్నే మనము ప్రామాణికం అనుకోవడానికి లేదు. ఆ తర్వాత అనుమాన ప్రమాణము అనంటే ప్రత్యక్షంగా మన ఇంద్రియాలకి పంచభూతాల యొక్క గుణాలు అనేటివి సంపర్కం కాకుండా
వేరే అనుమానించడం ద్వారా వచ్చే జ్ఞానం అన్నట్టు. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యతో దృష్ట అని. పూర్వవత్తు అని అంటేనేమో ఎక్కడో మబ్బులు ఉన్నాయి, మబ్బులు ఉన్నప్పుడు దానికి కార్యం ఏంటి అని అంటే వాన వస్తుంది కావచ్చు అని చెప్పి, నల్లటి మబ్బులు బాగా ఆకాశంలో కమ్ముకొచ్చాయి అనుకుంటే కాసేపట్లో వాన పడుతుందేమో అని చెప్పేసి మనం ఆరేసిన బట్టలు అవన్నీ కూడా తెచ్చుకొని లోపల తెచ్చేసుకుంటాం. ఇది పూర్వవత్ అనుమానం అన్నట్టు. శేషవత్ అనుమానము అని అంటే మనం ఎక్కడికో వెళ్తున్నాం, రోడ్డు పక్కన ఉన్న నది కాలువ అనేది బాగా పొంగి ప్రవహిస్తున్నప్పుడు అప్పుడు ఏమనుకుంటామో అంటే ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో బాగా వర్షాలు పడ్డాయేమో, అందుకే బాగా ఈ కాలువలన్నీ పొంగి పొరలుతూ ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ వర్షాలు పడకపోయినా అక్కడ పైన వర్షాలు పడ్డాయి అని చెప్పి మనము అర్థం చేసుకుంటాము. అది శేషవత్ అనుమానం అన్నట్టు. అంటే కార్యాన్ని చూసి మనము కారణాన్ని మనము అనుమానిస్తున్నాం. ఆ తర్వాత దీనికి ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి కళ్ళ ముందు సృష్టి కనబడుతుంది. రకరకాల జంతువులు, రకరకాల వృక్షాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ మన కంటి ముందు కనబడుతుంటే ఈ సృష్టిని సృష్టించిన ఒక కర్త అనేవాడు తప్పకుండా ఉంటాడు, అతడే ఈశ్వరుడు అనే జ్ఞానం మనకి కలుగుతుంది. అట్లనే సామాన్యతో దృష్టము అంటే సమాన ధర్మము అనేది కూడా మనము అనుమానంతో మనము తెలుసుకుంటాం. ఏంటంటే ఒక మనుష్యుడు కదలకుండా వేరే చోటికి అతను వెళ్ళలేడు, తప్పనిసరిగా కదిలితేనే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి స్థానాంతరం చెందగలుగుతాడు. ఉదాహరణకి మనము ముంబైకి వెళ్ళామనుకుందాం, అక్కడ మనకి స్నేహితుడు కలిశాడు. అతడు స్థానం ఏంటి, అతడు సెటిల్ అయిన ప్రదేశం ఏంటి అంటే బెంగళూరు కాబట్టి అతను ముంబైలో కనిపించాడు అంటే అతను బెంగళూరు నుంచి ముంబై వచ్చాడు అని మనం అర్థం చేసుకొని, ఎప్పుడు వచ్చావు బెంగళూరు నుంచి అని చెప్పి మనం అడుగుతాం. మనం చూసామా బెంగళూరు నుంచి? చూడలేదు. కానీ అతడున్న స్వస్థలం నుంచి ఇక్కడికి వచ్చాడు అని అంటే ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు అని చెప్పి మనం అడుగుతాం. దాన్ని సామాన్యతో ద్రష్ట అనుమానము అని చెప్పి అంటాం. ఆ తర్వాత మూడవది ఏంటిది అంటే ఉపమానము అంటే సాదృశ్య జ్ఞానము, సంజ్ఞాసంజ్ఞీ సంబంధము. అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు సరిగ్గా అలాంటి పోలికలు ఉన్న మరొక వ్యక్తిని చూపించి ఇలాగే ఉంటాడు అని చెప్తామన్నట్టు. ఉదాహరణకి మనము ఒక పిల్లవాడికి అడవిలో ఉండే గవయమము అనే దాని గురించి చెప్పాలి. అది కూడా ఒక ఆవులాగా ఉంటుంది ఆ జంతువు. అప్పుడు ఏంటంటే ఆవులాగే ఉంటుంది అని ఆవును చూపెట్టి చెప్తాము. అతడు ఎప్పుడైనా అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఆవులాంటి ఆ పశువు అక్కడ కనిపిస్తే దాన్ని గవయవము అని అర్థం చేసుకుంటాడు అన్నట్టు. ఆ తర్వాత దీన్ని ఉపమానము అంటారు. అంటే ఉపమానము, ఉపమేయము ఉపయోగిస్తూ చెప్పడము అన్నట్టు దాన్ని. ఇది కూడా ప్రమాణం, సత్యముకి ప్రమాణము. ఆ తర్వాత శబ్ద ప్రమాణం. సత్యముకి పరమ ప్రమాణం ఏంటి అని అంటే వేదం అనేది ఈశ్వరుని యొక్క వాణి. అంటే ఈశ్వరుని నుంచి వెలువడిన శబ్దమే వేదము. పరమ పురుషుడైన పరమేశ్వరుడు మనకి పరమ ఆప్తుడు. అతడు కూడా సత్యోపదేశం, హితోపదేశం చేస్తాడు. పరమ ఆప్తుడైన పరమేశ్వరుని నుంచి వచ్చిన వేదము అనేది శబ్ద ప్రమాణం. ఇది అన్నింటికంటే పరమ ప్రమాణం. ఎందుకంటే దీనికి ఎటువంటి లిమిట్ అనేది లేదు. మన యొక్క ఊహాశక్తికి మరియు మన ఇంద్రియాల యొక్క గ్రహణ శక్తికి మించింది ఇది శబ్ద ప్రమాణం. కాబట్టి వేదంలో చెప్పింది అన్నీ కూడా సత్యములే. కాబట్టి సత్య విద్యల గ్రంథము వేదము అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఐతిహ్యము అనేది ఇతి ప్లస్ హ ప్లస్ ఆస అనే పదాల నుంచి ఇతిహాసము అని వచ్చింది. రామాయణము, భారతము అనేటివి ఇతిహాసాలు. ఈ ఇతిహాసము అంటే ఏంటిది అంటే
ఇలా నిశ్చయముగా జరిగింది అని అర్థము. ఈ పదము తెలియక, ఈ అర్థము తెలియక చాలామంది రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, అవి ఒక కల్పిత కథలు, ఆ రామాయణ మహాభారతాలు అని చెప్పేసి మనల్ని తీసి పడేస్తున్నారు మన పవిత్ర గ్రంథాలని. అది తప్పు. ఇతిహాసం అంటేనే దాని అర్థం ఇలా ఖచ్చితంగా జరిగింది అని. ఐతిహ్యము అంటే ఏంటిది అని అంటే ఇతిహాస గ్రంథాల్లో ఏవైతే ఉత్తమ పురుషులు ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్ర, వాటి ద్వారా కూడా సత్యమేదో తెలుసుకోవచ్చు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయులు వీళ్ళందరూ వేదాల్ని చదివారు, వేదానికి అనుకూలంగా జీవించారు. కాబట్టి వారి జీవితంలో వారి జీవన విధానాన్ని తెలుసుకొని కూడా ఏది సత్యము ఏది ధర్మము అనేది మనము తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆప్తుల కిందికే వస్తారు. ఆ తర్వాత అర్థాపత్తి. అర్థాపత్తి అని అంటే ఏంటి అని అంటే మేఘాలు ఉంటే వర్షం పడతాయి అనేది ఒక స్టేట్మెంట్. దానికి ఇంకొక స్టేట్మెంట్ కూడా మనము చెప్పకనే అర్థం చేసుకుంటాము. ఏంటి అంటే మేఘాలు లేకపోతే వర్షం పడదు. దీన్ని అర్థాపత్తి అని అంటారు. ఆ తర్వాత సంభవం. సంభవం అనేది తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు పుట్టడం సంభవం అవుతుంది. ఇదే సృష్టి నియమం. దీనికి వ్యతిరేకంగా జరిగింది అది అసత్యము, దీనికి అనుకూలంగా జరిగింది సంభవం అయ్యే అవకాశం ఉన్నవి సత్యము అని చెప్పి మనము అనుకోవాలి. ఆ తర్వాత అభావము. అభావము అంటే ఒక వ్యక్తి ఏనుగును తీసుకురా అని చెప్పి అన్నాడు అనుకోండి. ఏనుగును తీసుకొని రా అంటే అక్కడ ఏనుగు ఉందా లేదా అంటే లేదు అక్కడ. అయితే ఆ విన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఎక్కడైతే ఏనుగుందో అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుని, ఆ జంతువుని తీసుకొని అక్కడికే వస్తాడు. అంటే అక్కడ లేకపోయినా అభావమైనా కూడా శబ్ద ప్రమాణం, ఏనుగు అనే పదం అతని నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ ఏనుగు అనేది ఎట్లుంటుందో అతనికి తెలుసు కాబట్టి ఆ జంతువు దగ్గరికి పోయి ఆ జంతువుని తీసుకొని వస్తాడు. ఇవి ప్రమాణాలు. ఈ ప్రమాణాల ద్వారా ఒక విషయము సత్యమా లేక అసత్యమా అనేది తెలుసుకోవచ్చు. ఇలా ఈ పంచవిధాలుగా మనము పరీక్ష చేసి సత్యమా అసత్యమా తెలుసుకున్నాం. ఇంకా అది సత్యము అసత్యమని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఒకటి లక్షణం అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అందుకే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటే ఒక వస్తువుని రుజువు చేయాలి అని అంటే ఒక వ్యక్తి ఒక వస్తువునికి నిరూపించాలి అని అంటే దాని ప్రమాణాన్ని లక్షణాన్ని తెలపాలి, రెండింటిని చెప్పాలి. లేకపోతే దాన్ని ఇతరులు అంగీకరించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఏదన్నా విషయం చెప్తున్నాను అనుకోండి, సత్యార్థ ప్రకాశంలో ఉంది, వేదంలో ఉన్న వాటిని నేను చెప్తున్నాను కాబట్టి సత్యార్థ ప్రకాశాన్ని రాసింది మహర్షి దయానంద సరస్వతి. అతను ఆప్తుడు. ఆప్తవాక్యాలు సత్యము. నెక్స్ట్ వేదంలో ఉన్నది చెప్తున్నాను. వేదంలో ఉన్నది సత్య విద్యల గ్రంథము, అది శబ్ద ప్రమాణం. ఇంకా అంతేకాకుండా మనుస్మృతి చెప్పిన వాటిని కొన్ని చెప్తున్నాను. మనువు కూడా ఆప్తుడు, మను మహర్షి. అతడు వేదాల్లో ఉన్న సారాన్ని మనుస్మృతి అనే ధర్మశాస్త్రం రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చెప్తున్నప్పుడు ఒక ప్రమాణం అనేది చూపించాలి. అదేవిధంగా లక్షణాలు కూడా చూపించాలి. మరి లక్షణం అంటే ఏంటి? ఒక వస్తువులో ఉండే అసాధారణమైన ధర్మమే దాని యొక్క లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవు ఉందనుకుందాం. ఆవు యొక్క అసాధారణం, దేశీయ ఆవు యొక్క అసాధారణమైన ధర్మం ఏంటి అంటే దానికి గంగి గోవు ఉంటుంది, మూపురం అనేది ఒకటి ఉంటుంది. అది అసాధారణ లక్ష్యం. ఆ మూపురాన్ని చూస్తే అది దేశీ ఆవా లేదా అనేది మనము తెలుసుకుంటాం. అయితే ఈ లక్షణాలని చేసేటప్పుడు అందులో అతివ్యాప్తి అనేది ఉండదు, అవ్యాప్తి అనేది కూడా ఉండకూడదు, అసంభవం అనేది కూడా ఉండకూడదు. అతివ్యాప్తి అని అంటే ఒక వస్తువులో ఉన్న గుణము ఇంకా వేరే వస్తువుల్లో కూడా ఉన్నప్పుడు ఆ గుణాన్ని మనం లక్షణం అని చెప్పలేము. ఉదాహరణకి ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయని చెప్పామనుకో, కుక్కకి, పిల్లికి, నక్కకి, ఏనుక్కి, గుర్రానికి అన్నిటికి కూడా 4 కాళ్ళే ఉంటాయి. అన్ని చతుష్పాద జీవులే. అలా చెప్తే అది లక్షణము అనిపించదు. అవ్యాప్తి అని అంటే గుర్రము కాలి గిట్టలు చీలి ఉంటాయి అని చెప్తే కూడా అది కూడా ఆ ఒక్క కారణంతో మనం గుర్రాన్ని మనము గుర్తుపట్టలేము. అదేవిధంగా అసంభవము అనేటివి కూడా వాటిని కూడా మనము
మనం చెప్పలేము. కొన్ని గ్రంథాల్లోపట ఆకాశ కుసుమము అని చెప్పేసి రాస్తుంటారు కవులు, కుందేటి కొమ్ము అని రాస్తారు, గొడ్రాలి సంతానము అని రాస్తారు. అక్కడ ఏదో వ్యంగ్యంగా ఏదో రాయడం జరిగింది, కానీ అది నిజమే అని చెప్పి అనుకుంటే ఎట్లా? కుందేలికి కొమ్ము ఉంటుందని కుందేలి కొమ్ము గురించి మనం వెతికితే తప్పైపోతుంది. గొడ్రాలు అంటేనే పిల్లలు కలగకపోతేనే గొడ్రాలు అంటాం, గొడ్రాలకి సంతానం ఎలా ఉంటారు? కాబట్టి ఇలాంటి అసంభవం కూడా ఆ లక్షణం అనేది అసంభవం, ఆ ధర్మం అనేది అసంభవంగా ఉండకూడదు. ఉన్నప్పుడే అలా ఉండనప్పుడే అది ఆ ధర్మము అనేది అసాధారణమైన ధర్మం అనేది లక్షణం అవుతుంది. అలాగా ప్రమాణాల ద్వారా, లక్షణాల ద్వారా ఏదైతే వస్తువును నిరూపించాలనుకుంటున్నామో వాటిని ఈ రెండింటి ద్వారా మనము సిద్ధింపచేయాలి. అప్పుడు అది ఆ వస్తువు యొక్క ఉనికి అనేది ఇతరులందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు. ఓం స్వస్తి.